నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైకాపాని ఓడిస్తే సరిపోదు, మళ్ళీ లేవకుండా చంపేయాలి లాంటి వ్యాఖ్యలు పలికారు కొందరు తెదేపా నాయకులు 2024 ఎన్నికల ఫలితాల అనంతరం. అవసరం లేదు, ఓటమితో ఆల్రెడీ చచ్చిపోయారు ఆ పార్టీ నాయకులు అంటూ వాళ్ళలో కొందరు సమాధానపరుచుకున్నారు. కూటమి ప్రభుత్వం పీఠమెక్కి 8 నెలలైంది. నిత్యం మాటల తూటాలు పేరుస్తూ తెదేపా పాలిట చెవులో జొర్రీగలాగా ఉన్న కొడాలి నాని సైలెంట్ అయిపోయాడని సంతృప్తి చెందారు. ఏది పడితే అది మాట్లాడి తెదేపా అధినేతను సైతం ఏడిపించినందుకు వల్లభనేని వంశీకి ప్రజలు బుద్ధి చెప్పారని సంతోషించారు. అంబటి రాంబాబు వైపు నుంచి సౌండ్ లేదని ఆనందపడ్డారు. పేర్ని నాని నోరు విప్పుతున్నందుకు కేసులతో భయపెట్టడాన్ని ఆస్వాదించారు. వీటన్నింటికీ తోడు జగన్మోహన్ రెడ్డి బలహీనపడిపోయాడని, రాను రాను ఇంకా వీక్ అవుతాడని, క్యాడర్ తనతో లేరని ప్రజలు మరిచిపోతున్నారని, మరింత మరిచిపోతారని భావిస్తూ వస్తున్నారు తెదేపా వర్గీయులు. కానీ ఈరోజు రాష్ట్ర రాజకీయంలో భూమి స్వల్పంగా కంపించినట్లయింది. వైఎస్ జగన్ విజయవాడకు వస్తే జనం రోడ్ల మీదకు వచ్చారు, జగన్ సానుకూల నినాదాలు చేస్తూ. పోలీసుల బ్యారికేడ్లు అడ్లు తోసేసి మరీ జగన్ని దగ్గరగా చూడాలని తహతహలాడుతూ దగ్గరకొచ్చారు. వారిలోంచి ఒక అభిమాని యొక్క 6-7 ఏళ్ల కూతురు జగన్తో కరచాలనం చేయాలని పరితపించి అవకాశం దక్కదేమోనని ఏడ్చేసింది. జగన్ సైగ చేయటంతో ఆమెను తీసుకురావటం, ఆమె నుదుటిపై ముద్దు పెట్టడం, ప్రేమగా ఆమెతో సెల్ఫీ దిగడము జరిగాయి. నిజానికి ఆ చిన్నపిల్లకి జగన్ మీద అభిమానం ఉండడానికి కారణం ఏముంటుంది? ఆయనేమి సినిమా హీరో కాదు కదా అంటే తప్పు. ఇంట్లో వాతావరణం కావచ్చు, జగన్ను మీడియాలో చూసి కావచ్చు, ప్రభుత్వం పాలన రాజకీయం తెలియకపోయినా ఒక తెలియని అభిమానం ఏర్పడి ఉండొచ్చు. దానిని అర్థం చేసుకోవాలి. కానీ కొందరు అర్థం లేని కువాఖ్యలు చేశారు. ఆమె మహానటి అంటూ ఏవో పోస్టులు పెట్టారు. ఒక్క జగన్కి అనే కాదు, లోకేష్ ప్రజాయాత్ర చేస్తే ఇలాంటి అభిమానమే తన మీద చూపించే పిల్లలు ఉండొచ్చు. వాళ్ళని కూడా మహానటులు అనడం తప్పవుతుంది. అభిమానం పూర్తి వ్యక్తిగతం. మరి ముఖ్యంగా పిల్లలపై కూడా వ్యాఖ్యలు చేయడం అనాగరికం. అది అలా ఉంచితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, జగన్పై అభిమానం ప్రజల్లో చావలేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారా అనే ఆలోచనలు వచ్చాయి చాలామందికి. ఎందుకంటే ఆ స్థాయి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోలేదు. గత 8 నెలల్లో ప్రజలకు ఒనగూరింది ఏదీ లేదు. అమరావతి పరిస్థితి అలానే ఉంది. ఏవో పేపర్లో వార్తలో తప్ప కంటికి కనిపిస్తున్న అభివృద్ధి పెద్దగా లేదు. ఇక సంక్షేమం అంటారా? మేనిఫెస్టోను ఎప్పుడో మరిచిపోయారు. నీకు 15,000, నీకు 15,000 అంటూ తెదేపా నాయకుడు నిమ్మకాయలు చెప్పినట్టు ఏమీ జరగట్లేదు. ఆల్రెడీ జగన్ చేసిన అప్పు కంటే ఎక్కువగానే బాబుగారు చేస్తున్నారు. కనుక 8 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత పొందడానికి కావలసినట్టుగా పాలన ఉంది. కరెక్షన్ చేసుకుని అంచనాలకు తగ్గట్టుగా రాబోయే నెలల్లో పాలన ఉంటే తప్ప కూటమికి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్పై ప్రజాభిమానం అటుంచి మిగిలిన విషయాలకి వద్దాం. కొడాలి నాని నోరు విప్పాడు. మాటల్లో ఎక్కడా తగ్గినట్టు లేదు. తెదేపా అంటే అదే లెక్కలేనితనం. 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోమను, పకోడీ మాటలు, ఎవడికి భయం లాంటి పంచులు కొడుతూ పాలకపక్షాన్ని మరింత రెచ్చగొట్టాడు. వల్లభనేని వంశీ అరెస్టు చాలా చిన్న విషయమని ఈకలా తీసేశాడు. అంటే ఏంటి? వైకాపా శ్రేణులు ఏ మాత్రం నిర్వీర్యం కాలేదు. మళ్ళీ గెలిస్తే వీళ్ళు ఏం చేస్తారా అనిపించేలా ఉన్నాయి మాటలు. మళ్ళీ ఎక్కడ గెలుస్తారులే అని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే 2019 ఫలితాల తర్వాత 5 ఏళ్ల పాటు తెదేపా గురించి అలానే అనుకున్నారు ఒక వర్గం. తెదేపా భూస్థాపితం అయిపోయిందనుకున్నారు. కానీ 2024లో భూమిని బద్దలు కొట్టుకుంటూ పైకొచ్చింది, రాష్ట్రాన్ని పాలిస్తోంది. కనుక రాజకీయాల్లో అయిపోవడం అంటూ ఉండదు. పగటిని సూర్యుడు, రాత్రి చంద్రుడు ఏలుతున్నట్టు ఒకసారి ఆ పార్టీ, ఇంకోసారి ఈ పార్టీ పదవుల్లోకి వస్తుంటాయి అంతే. ఈ విషయం ఇరు పార్టీల వాళ్ళు మర్చిపోకూడదు. ఒక్కసారి గతం చూసుకుంటే జగన్ జైలుకి వెళ్ళడం వల్లే సానుభూతి పొందగలిగాడు. ఫలితంగా సీఎం అయ్యాడు. తనకి ఏ ఎలిమెంట్ అయితే హీరోయిజాన్ని ఇచ్చిందో అదే ఎలిమెంట్ని చంద్రబాబుపై ప్రయోగించడం జగన్ చేసిన పొరపాటు. చంద్రబాబుని జైల్లో పెట్టడం జగన్ హీరోయిజం అనుకుని ఉండొచ్చు, కానీ జనం దాన్ని విలనిజం అనుకున్నారు. అందుకే చంద్రబాబుని హీరోని చేశారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ అలాంటి పనే చేసి వైకాపా శ్రేణుల్ని హీరోలను చేయటం అమాయకత్వానికి పరాకాష్ట. వైకాపా సానుభూతి పరులు, కూటమి సానుభూతి పరులు
చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మిగిలిన అశేష ప్రజానీకం ఎవరి పట్ల సానుభూతి చూపుతారో వాళ్ళు పీఠమెక్కుతారు. కనుక రాజకీయాల్లో సానుభూతి పొందుతూ ఉండే ప్రయత్నాలు చేయాలి తప్ప సానుభూతిని ఎగస్పార్టీకి పంచే పొరపాటు చేయకూడదు. అలాగే పడుకున్న పామును కాలితో తొక్కి నిద్రలేపి కాటేయించుకోకూడదు. మున్సిపల్ ఎన్నికల విషయంలో తెదేపా శ్రేణుల కక్కుర్తి ఏంటో అర్థం కాదు. రాష్ట్రమంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. 164 మంది ఎమ్మెల్యేలున్నారు, 21 మంది ఎంపీలున్నారు. అయినా కూడా డిప్యూటీ మేయర్ సీట్ తమకే దక్కాలని, ఇతర స్థానిక పదవులు తమ పార్టీకే ఉండాలని వైకాపా సభ్యులను బెదిరించటం, లొంగకపోతే ఇల్లు కూల్చటం, వెంటపడి తరమటం. ఎందుకిదంతా? ఆ మాత్రం దానికి ఎన్నికలెందుకు? మున్సిపల్ పొజిషన్స్ అన్నింటినీ నామినేటెడ్ పోస్టులుగా మార్చేసి గెలిచిన ప్రభుత్వమే అపాయింట్ చేసుకునేలా అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకోవచ్చు కదా. 164 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని ఆ మాత్రం చేసుకోలేరా? అది చేయకుండా క్షేత్రస్థాయిలో అప్రజాస్వామిక కార్యాలు చేస్తే ప్రత్యర్థులు బలపడరు, బలపడి తిరగబడరు. ఏది ఏమైనా వైకాపా పని అయిపోలేదని, జగన్పై ప్రజాభిమానం వాడిపోలేదని, వైకాపా నాయకులు నిర్వీర్యం కాలేదని ఈరోజు నిరూపితమైంది. ఇప్పటికైనా వైకాపా అధినేత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈరోజు ఆ చిన్న పాపని ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్టు కార్యకర్తలను కూడా తీసుకోవాలి, వారితో ఆప్యాయంగా మాట్లాడాలి. 2019 నాటి ఎన్నికల ప్రచార సమయంలోలా నిత్యం జనంలో ఉండాలి తప్ప నలుగురు వంది మాగదుల మధ్య మిగిలిపోకూడదు. నేడు వల్లభనేని వంశీని జైల్లో కలిసే పని మీద బెజవాడ వచ్చిన జగన్ నిత్యం జనంలో ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. అప్పుడే మళ్ళీ తాను పదవిని చూడగలిగేది, తన 2.0 వర్షన్ చూపగలిగేది. చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం వైకాపా ఒక నివురు గప్పిన నిప్పు. తెదేపా వాళ్ళే ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఆ నిప్పుని పైకి లేపుతున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.